కలుతున్నా కలలే కన్నా ఎవరేమన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో అప్డేట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ టెస్ట్ లైన్స్ కనిపిస్తుంది, వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. సో డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అన్ని టెస్ట్ లైన్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, సో అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ అయితే ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దాన్ని వాటికి మీ ఇమేజ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను చెప్తా. సో ఇక్కడ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సినిమా పై క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఇమేజ్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఫ్రేమ్కి అయితే సో అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇందాకైతే మనం లేయర్ని అయితే కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడైతే సెకండ్ బిట్ మార్క్ దగ్గర నుంచి ఆ లేయర్ని అయితే ఇక్కడ ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లేయర్ అయితే పేస్ట్ అయిపోతుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో కెమెరా బార్ లేయర్ పైన అయితే ప్లేస్ చేసుకోండి. సో ప్లేస్ చేసుకున్నాక ఇమేజ్ లేయర్ని ఎక్కడైనా బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే లేయర్ పై ట్యాప్ చేసి అడ్జస్ట్ అయితే స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ అన్నిటికీ అయితే బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే కాపీ ద పేస్ట్ ద లేయర్ అయితే చేసుకొని బీట్ మార్క్ కన్నా లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి. సో మళ్ళీ అయితే బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ లేయర్ అయితే ఎక్కడైనా బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ లేయర్ పై ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకొని మళ్ళీ ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అయితే చేసుకున్నాక దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పైకి అయితే ప్లేస్ చేసుకోండి. సో కెమెరా లేయర్ పైన అయితే ప్లేస్ చేసుకొని అండ్ లేయర్ ఎక్కడైనా బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకున్నాక మళ్ళీ పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ అయితే చేసి బిట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. సో కట్ చేసుకున్నాక మళ్ళీ లేయర్ని అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న బీట్ మార్క్స్ అన్నిటికీ అయితే వీడియో ఎండింగ్ వాటికి అయితే సో అన్ని బీట్ మార్క్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఇలానే ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి సో చూసారు కదా ఎలా ఇమేజెస్ యాడ్ లేయర్స్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో. సో స్టార్టింగ్కి అయితే వచ్చేసి ఫస్ట్ లేయర్ దగ్గర మనం ఇమేజ్ యాడ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇమేజ్ దాని దగ్గరికి వచ్చి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ గ్రూప్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన కార్టూన్ ఇమేజ్ అయినా లేకపోతే ఎవరైనా ఇమేజ్ అయినా యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రేమ్కి 2 ఫింగర్స్లో పెట్టి ఫేస్ కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఎడిట్ చేసుకున్నాక సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే ఇమేజ్ అయితే యాడ్ అయింది కదా, మనం యాడ్ చేసుకున్న కార్టూన్ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఎవరైతే ఇమేజ్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇమేజ్ పై సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసి ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఎక్కడైనా మీకు ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే ఇమేజ్ లేయర్ అయితే ఫింగర్తో అయితే అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో మళ్ళీ లేయర్ పై కూడా ట్యాప్ చేసి ఇమేజ్ లేయర్ పై కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇమేజ్ కూడా ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ లేయర్ పై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఎక్కడైనా ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకో లేయర్ పై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక ఎక్కడైనా ఫేస్ కనిపించకపోతే ఎడిట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి మీకు నచ్చిన వాళ్ళు ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఎక్కడైనా ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఒకసారి వీడియో ఎండింగ్ వరకు అయితే చెక్ చేసుకున్నాక
పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.